దేశ జనాభాలో 40 కోట్ల మంది అవసరాలను తీర్చే గంగమ్మ పరిస్థితి దయనీయంగా మారుతోంది. కళావిహీనంగా తయారవుతోంది. పరిశ్రమాధిపతుల లాభాల వేట, పట్టణాల్లో విడుదలయ్యే వ్యర్థాల నిర్వహణలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా పర్యావరణానికి ముప్పు మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా వ్యర్థాలు నదిలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రత్యేకించి హరిద్వార్ నుంచి కాన్పూర్ మధ్యలో మలమూత్రాలు, పరిశ్రమల వ్యర్థాలతో గంగానది ఎక్కువగా కలుషితమవుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. The once lovely Yamuna River of Indian legend, one of the main tributaries of the Ganges, is now no more than a sewer of black water littered with foam and filth. It will be no easy task to clean the Ganges and make it worthy of the name of India's sacred river. పలు ప్రదేశాల్లో గంగా నీటిని దారి మళ్లిస్తూ వివిధ అవసరాలకు ఉపయోగిస్తూ తిరిగి నదిలోకే వాటి వ్యర్థాలను వదులుతున్నారని తెలిపింది. ये प्लांट है चावल का. यहाँ ये लोग क्या करते हैं, जो अब तक इनकी शिकायतें आती रही हैं कि जो रॉ मटेरियल से रिलेटेड जो वाटर यहाँ निकलता है उसे ये बाहर निकलने की कोई इनके पास ट्रीटमेंट नहीं है कि उसे नाली के साथ बहा दिया जाए बाहर. तो ये क्या करते हैं, नीचे बोरवेल करके उस पानी को नीचे छोड़ देते हैं. उस पानी को नीचे छोड़ने से क्या होता है, आसपास के जितने भी गांव हैं, आसपास के 20-25 गांव जो है जो इस परिधि में लगभग आते हैं, तो उनका जो वाटर लेवल है, तो जो पानी होता है नीचे वो सारा पॉल्यूटेड दूषित हो गया. కాన్పూర్, కోల్కతా వంటి నగరాల్లోని చెత్తలో ఎక్కువ భాగం గంగానది ప్రవాహంలో కలవడం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు గంగానది జలం పవిత్రంగా భావించి సేవించేవారు. ఇప్పుడు కనీసం స్నానం చేయడానికి ఆ నీరు పనికిరాదని ప్రమాణాలు వెల్లడిస్తున్నాయి. पानी को पीता भी है क्या? नहीं, आप इस पानी से नहाने का यूज करती हैं? अभी नहीं नहाते, पहले नहाते थे, अब नहीं नहाते. एकदम पानी काला है. గంగానది ప్రక్షాళన పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని పలువురు కోరుతున్నారు. కానీ గంభీరమైన మాటలు చెబుతున్న ప్రభుత్వాలు ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పర్యావరణానికి పెద్ద ముప్పు కలుగుతోంది. అదే సమయంలో గంగానది జలాల ఆధారంగా జీవనం సాగిస్తున్న కోట్ల మందిలో వివిధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వేల మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయినా పాలకులు కళ్ళు తెరవకపోవడం కడు దయనీయంగా మారుతోంది. కనీసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్న ఆలోచన కూడా వారిలో కనిపించడం లేదు. దాంతో ప్రజా చైతన్యం పెంచడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఉద్యమం నిర్మించి అటు పాలకుల మీద ఒత్తిడి పెంచడం, ఇటు ప్రజల్లో స్ఫూర్తి నింపడం కోసం గంగానది పరిరక్షణ ఉద్యమం మొదలవుతోంది. గంగానది ప్రక్షాళన గురించి 4 ఏళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడం అందరినీ ఆగ్రహానికి గురి చేస్తోంది. మాటలు చెప్పడమే తప్ప గంగానది ప్రక్షాళన కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న వైనం కనిపించకపోవడం ఆందోళనగా మారుతోంది. దీంతో ప్రొఫెసర్ జీడి అగర్వాల్ గంగానదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కార్యాచరణకు పూనుకున్నారు. స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్గా పిలుచుకునే జీడి అగర్వాల్ నదీ జలాల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన అనుభవం ఉన్న నాయకుడు. For me, the issue of conserving Bhagirathi Ganga up to Uttarkashi in its natural form is not an issue. It is my mission of life. I am sort of brought up in the Hindu way of thinking, and I feel that everybody has a destiny. And it was 3 years back that it dawned to me, as if my inner voice, that my whole life was only for this purpose. Either I die for it, or if I achieve it, then I have achieved my mission of. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్గా పనిచేసి పర్యావరణ పరిరక్షణ నిపుణుడిగా కాలిఫోర్నియాలోని యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన అనుభవశీలి. మధ్యప్రదేశ్లో భగీరథ నదిపై నిర్మించే డ్యాం మూలంగా పర్యావరణానికి కలుగుతున్న నష్టానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన విజయం సాధించారు. The great gifts of Mother Nature to India. I studied environmental sciences and was that way a lover of environment as a whole, but I realized that Ganga ji is unique. దేశవ్యాప్తంగా
అనేక పర్యావరణ పరిరక్షణ పోరాటాలను, నదీ జలాల సంరక్షణ విషయంలోనూ ప్రజాపక్షాన నిలుస్తున్న ప్రకృతి ప్రేమికుడాయన. అలాంటి విశేష అనుభవం, పరిజ్ఞానమున్న అగర్వాల్ ఇప్పుడు గంగానదిని పరిశుద్ధంగా ఉంచడానికి పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి జనసేన నైతిక మద్దతు పలుకుతుంది. జనాలకు అనుగుణంగా మార్చడానికి, కాలుష్యం నుంచి విముక్తి కోసం అడుగులేయడాన్ని జనసేన ఆహ్వానిస్తోంది. అగర్వాల్తో తక్షణం చర్చలు జరిపి దీక్ష చేస్తున్న ఆయన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతోంది. గంగానదిని కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రొఫెసర్ జీడి అగర్వాల్ విజ్ఞాపనకు ప్రభుత్వం విలువివ్వాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. ఈ డిమాండ్తో అగర్వాల్ నిరాహార దీక్ష చేస్తున్న పాలకపక్షం స్పందించకపోవడం సరికాదని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. గంగానదిని నిర్మలంగా, కాలుష్యరహితంగా, నిరంతరాయంగా సుజలాలు పారేలా చేయాలనే సంకల్పంతో 86 ఏళ్ల ఈ ప్రొఫెసర్ చేస్తున్న దీక్షపై స్పందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన సిద్ధాంతాల్లో భాగం. అందుకే పర్యావరణానికి విఘాతం కలగకుండా అభివృద్ధి సాగాలని జనసేన కోరుతోంది. 5 రాష్ట్రాలకు జీవనాడి అయిన గంగా పరిశుభ్రంగా, స్వచ్ఛంగా, స్వేచ్ఛగా పారాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలని కోరుతున్న అగర్వాల్ డిమాండ్ సమంజసమని భావిస్తోంది. ఆయన కోరినట్టు గంగా పరిరక్షణ కోసం తక్షణమే పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేయాలని, ఆయన దీక్ష విరమింపజేసి ప్రాణాలను కాపాడవలసిందిగా మనవి చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. భారతదేశ సంస్కృతిలో జనజీవనాడి గంగానది సమస్యను గుర్తించి సమగ్ర చర్యలతో సమస్యను పరిష్కరించాలి. పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి.